ట్రంప్ ఇప్పుడే ఒక పిలుపునిచ్చారు. అదే మిగా, MIGA మిగా అంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని. నిన్న మగధా న్యూస్ ఎర్ర జర్నలిజంలో ఒక కీలకమైన అంశాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని అంశాన్ని చెప్పింది. ఒకసారి అదేంటో చూడండి. రహేషా పెహ్లావీని తీసుకొచ్చి ఆ దేశానికి ప్రధానిగా చేశారు. ఒక అమెరికన్ ఏజెంట్ని, అమెరికన్ పెప్పెట్ని. రహేషా పెహల్వాని ఎప్పుడైతే ప్రధాని అయ్యాడో అతడు వెంటనే తీసుకున్న నిర్ణయం, ఇది పర్షియన్ బ్రిటిష్ పెట్రోలియంని కాస్త బ్రిటిష్ పెట్రోలియం చేసి జాతీయంగా ఉన్న కంపెనీని మళ్ళీ అమెరికాకు అప్పగించేశాడు. అలాగే అక్కడ ఇంకో కంపెనీ కూడా వచ్చింది, షెల్ అనే మరో కంపెనీ వచ్చింది. ఈ రెండు కంపెనీలు మళ్ళీ వచ్చి ఇరాన్లో మళ్ళీ ఆయిల్ తోడడం, మళ్ళీ ఇరాన్ సంపదని దోచుకెళ్లడం అనేది మళ్ళీ మొదలుపెట్టాయి. మళ్ళీ మొదలు పెడుతూ ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న మతం ఒప్పుకోలేదు. 1979లో ఖమేనీ విజృంభించడం మొదలుపెట్టాడు. వెస్టర్న్ వరల్డ్ కి వ్యతిరేకంగా మాకు మీ అమెరికా అవసరం లేదు, మీ విధానం అవసరం లేదు, మా మతం మాకుంది, మా పాలన మేము చేసుకోగలం, మా స్వరాజ్యం మాకుంది, మీ కంపెనీలు అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీ పప్పెట్లు అవసరం లేదు అంటూ ఒక ఉద్యమాన్ని తీవ్ర రూపంగా తీసుకొచ్చారు ఖమేనీ. ఆ ఉద్యమం కాస్త ఎలా వచ్చింది అంటే, ఏకంగా ఈ రహేషా పెహ్లావి అప్పటికే ఒక 10 సంవత్సరాల పాటు ఇరాన్లో ప్రధానిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు కూడా అమెరికా పెత్తనం కొనసాగిస్తూ, అమెరికా ఏం చెబితే అది చేస్తూ, అమెరికా ఎవరిని చంపమంటే వాళ్ళని చంపిస్తూ రహేషా పెహ్లావి తన అప్రతిహాతంగా ఈ 10 ఏళ్ల పాటు తన రాజ్యాన్ని ఒక అధికారంలో కూర్చొని కొనసాగించారు. అయితే ఖమేనీ తనని ఏమాత్రం ప్రశాంతంగా కూర్చొనివ్వలేదు. 10 ఏళ్లు కూడా రహేషా పెహ్లావికి దినదిన గణంగానే నడిచింది. అది కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే 1979లో ఖమేనీ అండ్ ఇరానీ సైన్యం, ఇరాన్ ప్రజలందరూ కలిసి ఈ రహేషా పెహ్లావిని అంటే ఆ దేశ ప్రధానిని నడి రోడ్డు మీద ఉరి తీశారు. రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరి తీసేలాంటి పరిస్థితి కారణమైంది. అల్లర్లు, అలజడులు అతి పెద్ద స్థాయిలో జరిగాయి. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరుగుతున్న కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సరే అంటే బంగ్లాదేశ్ అల్లర్లకి కారణం మరొకరు ఉన్నారు. సేమ్ అమెరికా చేసే అల్లర్లు కూడా ఇలాంటివే.